ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో రేపు ఆగస్టు మంత్కు సంబంధించి అడిషనల్గా రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణ సేవా టికెట్స్ గురించి, ఇంకా నవంబర్ మంత్కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అన్ని రకాల టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఏ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి అనే దాన్ని తెలియజేస్తూ, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి, ఇంకా శ్రీవారి భక్తులకి టీటీడీ వారు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నారండి. అది ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నవంబర్ మంత్కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. తిరుమల అంగప్రక్షణ టోకెన్స్ ఫర్ నవంబర్ 2024 will be available for booking with effect 23/8/2024 10 AM. అంటే నవంబర్ నెలకి సంబంధించిన అంగప్రక్షణ సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 23వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకు 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి ఈ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్గా, అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్లోనే మంత్ మొత్తానికి కంప్లీట్గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ని గతంలో సేమ్ ఆధార్ నెంబర్తో ఒకే పర్సన్ 2 వేరు తేదీలకి ఒకే నెలలో బుక్ చేసుకునే అవకాశం అయితే ఉన్నిందండి. కానీ ప్రస్తుతం టీటీడీ వారు ఆ ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. అంటే ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకి కూడా టైం రిస్ట్రిక్షన్ అనేది టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్తో మీరు ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేశారు అంటే మళ్ళీ సేమ్ వీటిని ఉపయోగించి మీరు అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 90 రోజులు, అంటే 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించిన అంగప్రక్షణ సేవా టికెట్స్ ని రేపు ఉదయం 10 గంటల కల్లా లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మీ మొబైల్ నెంబర్తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్తో కావచ్చు, లాస్ట్ 3 months లోపు ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్ 3 months లోపు ఎటువంటి అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి మొబైల్ నెంబర్తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు మాత్రమే మీరు ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటే బుక్ అవుతాయండి. ఎందుకంటే ఈ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి. కాబట్టి ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే మీరు ఎవరికైనా బుక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోమని చెప్తున్నాను. అలా చెక్ చేసుకొని మీరు కన్నా లాగిన్ అయ్యి అంగప్రక్షణ టికెట్స్ ని బుక్ చేసుకుంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్గా, ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇకపోతే నెక్స్ట్, దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఆఫ్ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/8/2024 ఫ్రైడే ఫ్రమ్ 11 AM ఆన్వర్డ్స్. అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 23వ తారీఖు అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి ₹10,000 డొనేషన్ చేయాలి. దర్శనం టికెట్ కి ₹500 పే చేయాలి. అంటే ₹10,500 పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ కి ఒకేసారి ₹20,000 మీరు డొనేషన్ చేయాలి. ఆ 2 మెంబర్స్ కి కలిపి ఒకేసారి దర్శనంకి ₹1,000 పే చేసి ఒకేసారి ఆ 2 మెంబర్స్ కి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా అట్ ఏ టైం ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఎందుకంటే సింగిల్ పర్సన్ కి తిరుమలలో రూమ్స్ అనేవి ఇవ్వరు. కాబట్టి మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ఆప్షన్ అనేది హైలైట్ అవడం జరుగుతుంది. దీనిని భక్తులు గమనించుకోగలరు. ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు.
ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ నవంబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/8/2024 3 PM. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 23వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 65 అండ్ అబోవ్ ఏజ్ కలిగి ఉండాలి. మీ ఏజ్ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి అండ్ ఆ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ని కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. లేదా మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ని బుక్ చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ అండ్ ఆధార్ కార్డు అండ్ దర్శనం టికెట్స్ ఈ 3 కూడా మీరు దర్శనంకి వచ్చేటప్పుడు కంపల్సరీ క్యారీ చేసుకొని తీసుకురావాలి. ఈ టికెట్స్ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ టికెట్స్ ని కూడా వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఈ కేటగిరీస్ లో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 90 రోజులు అంటే 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గతంలో కేవలం ఆధార్ కార్డ్ నెంబర్ కి మాత్రమే 3 నెలల గ్యాప్ అనేది ఉండేదండి. కానీ ప్రస్తుతం టీటీడీ వారు లాస్ట్ మంత్ నుంచి వెబ్సైట్ ని అప్డేట్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఈ మూడిటి ద్వారా వన్స్ ఒక్కసారి మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకుంటున్నారో మళ్ళీ సేమ్ టికెట్ ని మీరు బుక్ చేసుకోవాలి అంటే ఆ మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, ఆధార్ నెంబర్ కానీ కంపల్సరీ ఒకటే టైం రిస్ట్రిక్షన్ అయితే ఉంది. వన్స్ మీరు ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ కేటగిరీస్ లో మీరు వేరే మొబైల్ నెంబర్ ఉపయోగించినా, వేరే మెయిల్ ఐడిని ఉపయోగించినా, సేమ్ ఆధార్ నెంబర్ తో కానీ లేదా వేరే ఆధార్ నెంబర్ ను ఉపయోగించినా, వేరే మెయిల్ ఐడిని ఉపయోగించినా, సేమ్ మొబైల్ నెంబర్ తో కానీ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ 90 రోజులు అంటే 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విషయాన్ని భక్తులు గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరెవరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అండ్ ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఓకే అండి, ఇవి నవంబర్ మంత్కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, నవంబర్ నెలకి సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని రేపు ఉదయం 10 గంటలకి, అలాగే నవంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రేపు ఉదయం 11 గంటలకి, ఇంకా నవంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఆగస్టు 24వ తారీఖు అనగా ఎల్లుండి శనివారం రోజుకి అడిషనల్ గా అంగప్రక్షణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అడిషనల్ 250 టికెట్స్ ఆఫ్ శ్రీవారి అంగ ప్రదక్షిణం for 24/8/2024 will be available for booking on 23rd/8/2024 at 12 noon. అంటే ఆగస్టు 24వ తేదీ శనివారం రోజుకి అడిషనల్ గా 250 అంగప్రక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 23వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు 24వ తారీఖు అనగా ఎల్లుండి శనివారం రోజు తిరుమల శ్రీవారి అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ ttdevastanams.ap.gov.in అని ఈ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అడిషనల్ అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులు కావచ్చు, ఇంకా తిరుమలలో నివాసం ఉంటున్న స్థానికులు కావచ్చు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి అని టీటీడీ వారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు. తిరుమలలో భక్తులు మరియు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. తిరుమలలో ప్రస్తుతం నీరు 130 రోజులకు మాత్రమే ఉంది. టీటీడీ ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి
తిరుమలలోని 5 ప్రధాన డ్యాములలో లభ్యమయ్యే నీరు రాబోయే 120 నుండి 130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొనింది. ఈ మేరకు బుధవారం నాడు అనగా నిన్న తిరుమలలో పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తిరుమలలో ప్రతిరోజు దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యాముల నుండి, మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుండి సేకరించబడుతుంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాంల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్లు నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ మేరకు భక్తులు మరియు స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఇదండి ప్రస్తుతం తిరుమలలో గల అన్ని డ్యాములలో నీరు రాబోయే 120 నుండి 130 రోజులకు మాత్రమే సరిపోతుంది అని, దీనికి తదనుగుణంగా తిరుమలకు విచ్చేసే యాత్రికులు కావచ్చు, తిరుమలలో నివాసం ఉంటున్న స్థానికులు కావచ్చు, భక్తుల సౌకర్యార్థం నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని శ్రీవారి భక్తులకు టీటీడీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 21వ తారీఖు బుధవారం రోజున 74,957 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,066 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,12,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 11 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ అసిస్టెడ్ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆగస్టు మరియు నవంబర్ నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.